జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక ఉగ్రవాది అనేవాడు మన దేశానికి వ్యతిరేకంగా, మన ధర్మానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, ఈ దేశంలో మానవ హోమం సృష్టించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పెద్ద ఎత్తున సపోర్ట్ దొరుకుతుంది. దేశ విదేశాల నుంచి వాడికి పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా అందుతాయి. ఎందుకంటే వాడు ఇక్కడ పెద్ద ఎత్తున మానవ హోమం సృష్టించాలి కదా. ఇకపోతే ఒక విదేశీ మతాన్ని స్వీకరించిన వాడు మన హిందువులను వ్యతిరేకిస్తా, మన హిందూ దేవీ దేవతలను దూషిస్తా, అమాయకులైనటువంటి హిందువులకు మాయ మాటలని చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మతం మార్చాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మనమంతా కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్ళు కూడా దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులు వరద పారుతూ ఉంటుంది. అలాంటిది మన న్యూస్ అఖండ ఛానల్ ద్వారా మన దేశానికి, మన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో విలువైన వార్తలను సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో. అలాంటిది నోరు తెరిచి అయ్యా నెలకు ఒకసారి మీ శక్తి మేరకు, అది ఎంత చిన్న మొత్తమైనా సరే ఆర్థిక సాయం చేయమని అడిగితే మన ఛానల్కు 2,85,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అలాంటిది పట్టుమని 10 మంది కూడా ముందుకు వచ్చి ఆర్థిక సహకారం అందించడం లే. వాళ్ళేమో ఈ దేశాన్ని ముక్కలు చేయాలని, హిందూ సమాజాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఆలోచన చేసే వాళ్ళకేమో నిధులు వరత పారుతుంది. ఈ దేశం కోసం ఆలోచన చేసే వాళ్ళ కోసం, ధర్మం కోసం కష్టపడే వాళ్ళ కోసం మాత్రం ఈ విధంగా ఆర్థిక బాధలు, అప్పులు చేసుకోవడాలు, ఇలాంటి బాధలు ఎన్నో. దయచేసి మీ శక్తి మేరకు అది ఎంతైనా సరే మన ఛానల్కు అండగా నిలవాలని, మన ఛానల్కి ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా డబ్బులు పంపొచ్చు. అలాగే అక్కడే గూగుల్ పే నెంబర్, అదేవిధంగా పేటిఎం నెంబర్ ఉన్నాయి, దాని ద్వారా అయినా పంపించవచ్చు. మనది ఫోన్ పే నెంబర్ పనిచేయట్లా. ఒకవేళ అదే నెంబర్కు నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా, లేకపోతే నాకు కాల్ చేసినా నేను వేరే ఫోన్ పే నెంబర్ ఏదైనా ఇస్తా. కింద కామెంట్ బాక్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. దయచేసి పెద్ద మనసుతో స్పందించండి. ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయుడిగా, ఒక హిందువుగా, సాటి హిందువుకు సాయం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, చదివేస్తే ఉన్నమతి పోయిందని చెప్పేసి పెద్దోళ్ళు ఏదో ఒక సామెత చెబుతూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో రాహుల్ గాంధీ పరిస్థితి చూస్తూ ఉంటే అలాగే అని చెప్పి అనిపిస్తుంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ ఉండడం వల్ల ఆయనకు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉండి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే పిచ్చి పట్టేట్టు వింత వింతగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దాదాపు 99 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు 100వ ఓటమి కోసం ఆయనైతే ఎదురు చూస్తూ ఉన్నట్టు ఉన్నాడు. మరి భయమో లేకపోతే బెదిరో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఈ రాహుల్ గాంధీ ప్రవర్తన చాలా వింతగా మారిపోయింది. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మొదటి రోజే పార్లమెంట్లో హిందువుల గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపినాయి. బీజేపీ అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతా, తాము హిందువులమని చెప్పుకునే వాళ్ళు 24 గంటలు హింస, ద్వేషం, అబద్ధాల గురించే మాట్లాడతారు, మీరు అసలు హిందువులే కాదని చెప్పేసి విమర్శించాడు. హిందువులు అసూయతోనూ ద్వేషంతోనూ రగిలిపోతూ ఉంటారని చెప్పి మాట్లాడినాడు. ఈయన మళ్ళా నేను ఒక భయంకరమైన హిందువుని అన్నట్టు ఇంత బొట్లంతా పెట్టి ఏది ఎలక్షన్ టైంలో జంధ్యం పైన వేసుకొని ఆ గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతా డ్రామాలు దొబ్బుతారు. మళ్ళా ఏమో హిందువులకు వ్యతిరేకం, సనాతన ధర్మాన్ని ఏమో నిర్మూలించాలంటారు. వీళ్ళు కావచ్చు, వీళ్ళ మిత్రపక్షాలు కావచ్చు, అందరిది కూడా అదే బతికే. హిందూ ధర్మం అంటే భయం లేకుండా ఉండడం. నరేంద్ర మోడీ, బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ అంటేనే మొత్తం హిందూ సమాజం కాదని అంటూనే హిందూ సమాజం మొత్తాన్ని హింసాత్మకమైనదిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారనే విమర్శలు కూడా వచ్చినాయి. పార్లమెంట్ లో ప్రసంగిస్తున్నటువంటి సమయంలో ఈ రాహుల్ బాబా శివుడి ఫోటోను అలాగే మరికొన్ని ఫోటోలను చూపిస్తా ఏదో అభయముద్ర గురించి ఏదో చెప్పాలని చెప్పి చూశాడు. కానీ ఈయన గారి భాష ఎవరికి అర్థం కాల. ఎందుకంటే ఈయన అప్రజ్ఞాని కదా, మేధావి. ఈయన భాష అందరికీ అర్థం కాదు. దీంతో స్పీకర్ ఆయన ప్రసంగంలోని వివాదాస్పద భాగాలను రికార్డు నుంచి తొలగించారు. ఆ తర్వాత కూడా పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీ చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం ఎంత మాత్రం కూడా ఆపలా. మొన్న మధ్య పార్లమెంట్ మధ్యలోనే టీ తాగినాడు. అంతకుముందు ఒక బీజేపీ ఎంపీని మెట్ల మీద నుంచి కిందకు తోసేశాడనే ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈ విధంగా వింతగా ప్రవర్తిస్తూనే మొన్న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ మరో వివాదాన్ని కూడా తెరలేపినాడు. అక్కడ జరిగినటువంటి ఒక మీటింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలను నేరుగా ద్రోహులు అని చెప్పేసి అన్నాడు. చూడండి, ఎవరు ద్రోహులు? దేశం మొత్తం తెలుసు ఎవరు ద్రోహులు. మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి దేశ రాజ్యాంగం పైన దాడులు చేస్తూ దాన్ని బలహీనపరుస్తున్నారని, ఇది దేశానికి ద్రోహం చేయడం అని చెప్పేసి ఆరోపణలు చేసినాడు. దేశంలో త్వరలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం రాబోతున్నాయని, దానికి ఈ ఇద్దరు నేతలే కారణం అని చెప్పేసి ఈ మహామేధావి విమర్శలు చేశాడు. దేశ ఆర్థిక వ్యవస్థను అంబానీ,
ఆదాని వంటి పెద్ద వ్యాపారవేత్తల చేతుల్లో పెడుతున్నారని, అందుకే వాళ్ళను ద్రోహులు అని చెప్పేసి పిలవాలని చెప్పేసి తన మద్దతుదారులకు పిలుపునిచ్చాడు. కొంచెం ఉన్న అప్డేట్ అయితే బాగుంటానులా. ఎంతసేపు లేచే ఆదాని అంబానీనేనా? దేశంలో ఉండే కరోడ్పతిలంతా మిగతా వాళ్ళంతా ఫీల్ అయిపోరా? ఇంకో 10 పేర్లు చెప్పండి, బాగుంటుంది కదా, వాళ్ళకు కొంచెం తృప్తిగా ఉంటుంది. ఎంతసేపు చెప్పిన పేర్లు ఏం చెప్తారు అసహ్యంగా? కొన్ని సంవత్సరాల నుంచి అదే కదా చెప్తారు మీరా. సరే, ఈ వ్యాఖ్యలపైన బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ పైన దక్షిణ ఢిల్లీలోని టిగ్రీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపడతా రాహుల్ గాంధీ దేశానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇక బీజేపీ జాతీయ నేత అయినటువంటి నితిన్ నబీన్ అయితే రాహుల్ గాంధీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినాడు. రాహుల్ గాంధీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రధానిని, హోంమంత్రిని మాత్రమే కాకుండా దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను అవమానించడం అని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. ఇలాంటి మాటలు రాహుల్ గాంధీ యొక్క అరాచక ఆలోచనలను, ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాయని, ఆయన ఒక అరాచకవాది అని చెప్పేసి ఆయన అయితే మండిపడినారు. రాహుల్ గాంధీ తక్షణమే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్తోనే ఈ రాహుల్ గాంధీ ఇలాంటి దిగజారిన భాష వాడుతున్నారని నబీన్ గారు ఎద్దేవా చేశారు. ఎప్పుడూ ఓడిపోవడం వల్ల ఆయన మానసిక సమతుల్యత కోల్పోయినారని, అసలు ఆయన మానసిక స్థితిపైనే అనుమానాలు ఉన్నాయని చెప్పేసి విమర్శలు చేశారు. దేశంలో అత్యంత కీలకమైనటువంటి ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, దేశంలో అత్యంత కీలకమైన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న వ్యక్తికి పిచ్చి పట్టిందేమోనన్న డౌట్ వస్తుందంటూ ఈ నితిన్ నబీన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం కూడా ఈ రాహుల్ గాంధీకి తెలియడం లేదని చెప్పేసి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి భారత ప్రధానిని ద్రోహి అని పిలవడం భారతీయులందరినీ కూడా అవమానించడమేనని, ఆదాని విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి కొట్టిపారేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి చౌకబారు విమర్శలని కూడా చేస్తున్నారని నితిన్ నబీన్ గారు విమర్శించారు. మొత్తానికి ఈ రాహుల్ గాంధీ ప్రవర్తన పైన తీవ్రమైనటువంటి విమర్శలన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. అది విషయం అయితే ఇక్కడ ఒక మాట. సరే, మొన్న మన మోడీ గారు ఇటలీకి పోయినారు. సరే, బాగానే ఉండదు. పోతా పోతా ఏం చేసినాడు, ఒక చాక్లెట్ ప్యాకెట్ తీసుకుపోయినాడు. అదేది పార్లే మెలోడీ అన్నమాట. విషయం ఏంటంటే, అంతకుముందు ఆమె పేరు మోడీ గారు కలిసేటట్టు మెలోడీ అని చెప్పేసి ఏదో ఒక ట్వీట్ కూడా ఏదో చేసింది. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే, పోతా పోతా ఈ చాక్లెట్ ప్యాకెట్ పట్టకపోయి ఆ గిఫ్ట్ ఇచ్చాడు. అది ఎంత ఉంటుంది, మహా అంటే 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. ఇదిగో ఈయన ఇట్లా చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చాడని చెప్పేసి ఈయన రాహుల్ బాబా ఏదేదో మాట్లాడుతున్నాడు నోటుకు వచ్చినట్టు. కాదు, ఆ మాటలు కూడా ఎట్టున్నాయంటే అంత అసహ్యంగా ఉన్నాయి. కాదులే, ఆమె ఏమన్నా బార్లో వెయిటరా లేకపోతే బార్లో డ్యాన్స్ చేసే పిల్ల? ఎవరామా? ఒక దేశానికి ప్రధాని. అట్టనే ఆయన ఏమన్నా ఈ దేశ సంపదను ఆవిడ చేతుల్లో పెట్టినాడా? అర్థమవుతుందా? ఏంది ఈ మాటలన్నీ కూడా కొంచెం ఉన్న జ్ఞానం లేకుండా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.